మనం ఈ వీడియోలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేటువంటిది టోటల్ స్టూడెంట్స్ కి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంతవరకు మనం సిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మనం ఇండివిజువల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఓపెన్ చేసుకొని ఆ మార్కుల్ని మనం నోట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇది చాలా టైంతో కూడుకున్నది. లేటెస్ట్‌గా సిఎస్సి వెబ్‌సైట్‌లో మరి ఒక ఆప్షన్ ఎనేబుల్ అయింది. ఈ ఆప్షన్ ద్వారా మనకి ఏంటంటే టోటల్ స్టూడెంట్స్ పిల్లలందరివి కూడా ఒకేసారి మార్క్స్ అన్నీ కూడా వారి యొక్క రిపోర్ట్ అంతా కూడా పీడిఎఫ్‌లో గాని, ఎక్సెల్‌లో గాని డౌన్‌లోడ్ చేసుకోగలం. దీనివల్ల మనకి టైం ఎంతో ఆదా అవుతుంది. ఒకేసారి అందరి విద్యార్థుల్ని డౌన్‌లోడ్ చేయడం వల్ల మనకి చాలా టైము కలిసొస్తుంది. సో, అది ఏ విధంగా చేయాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మనం సిఎస్సి వెబ్‌సైట్‌లోకెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లాగిన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ లాగిన్ అనేటువంటి ఆప్షను దీని మీద క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసినట్లయితే యూజర్ నేము, పాస్వర్డ్ అడుగుతుంది. సో, యూజర్ నేమ్ మీ స్కూల్ యొక్క యూడెస్ కోడ్ ఇవ్వండి. పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత దిగువన ఉన్నటువంటి క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయాలి. మరి అక్కడ క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసేటప్పుడు అక్కడ ఏ విధంగా అయితే మనకి డిస్‌ప్లే అవుతుందో వాటిని చూసుకొని మనం జాగ్రత్తగా ఎటువంటి స్పేస్ లేకుండా మనకి ఇక్కడ స్పేస్ ఉన్నట్టు కనిపిస్తుంది. స్పేస్ లేకుండా మనం ఏదో కంటిన్యూ చేసి ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. సో, హోము, డాష్‌బోర్డ్, ఎంఐఎస్ రిపోర్ట్స్, సర్వీసెస్, లాగౌట్ ఉంటుంది. ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద మనం క్లిక్ చేస్తాం. ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి మెనూ కనిపిస్తుంది. టీచర్ అటెండెన్స్ రిపోర్టు, స్టూడెంట్స్ స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్టు, స్టూడెంట్స్ అటెండెన్స్ ఎన్రోల్మెంట్ వైస్ రిపోర్టు, మేనేజ్మెంట్ వైస్ టీచర్స్ అటెండెన్స్ రిపోర్టు. సో, వీటిని మనం స్క్రోల్ చేసుకుంటా వెళ్ళినట్లయితే ఈ విధంగా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి సీసీ మార్క్స్ రిపోర్ట్ అనేటువంటిది ఒకటుంటుంది. అదేవిధంగా లాస్ట్‌లో 19ది స్టూడెంట్ వైస్ సీసీ మార్క్స్ రిపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. సీసీ మార్క్స్ రిపోర్ట్ ఇక్కడ ఉంది. స్టూడెంట్ వైస్ సీసీ మార్క్స్ రిపోర్ట్ ఇక్కడ ఉంది. అయితే ఈ 2 గూడా సీసీ మార్క్స్ గురించే మనకి తెలియజేస్తాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ మార్క్స్ రిపోర్టు మనం 10, 10, 10 ప్లస్ 20 లెక్కన మనం ఇక్కడ ఎంటర్ చేసాము. ఆ మార్క్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఇక్కడ స్టూడెంట్ వైస్ సీసీ మార్క్స్ రిపోర్ట్ ఇక్కడొచ్చేసి అది రెడ్యూస్ అయ్యి 5, 5, 5 ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ 50 మార్క్స్‌కి ఇక్కడ మనకి కన్వర్ట్ అయ్యి ఇక్కడ మనకి రిపోర్ట్‌లో కనిపిస్తుంది. దీన్ని మనం ఒకసారి క్లిక్ చేద్దాం. మరి దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి, మనకి ఈ విధంగా ఈ మార్క్స్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది స్టూడెంట్ వైస్ సీసీ మార్క్స్ రిపోర్ట్. స్టూడెంట్ వైస్ సీసీ మార్క్స్ రిపోర్టు. సో, మనం ఇందాక ఏం చేసాం లింక్ ఓపెన్ చేసాము. తర్వాత ఇక్కడ దాంట్లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి ఎంటర్ చేసేయంగానే మనకి ఎంఐఎస్ రిపోర్ట్స్‌లో వెళ్ళిన తర్వాత ఈ విధంగా స్టూడెంట్ వైస్ సీసీ మార్క్స్ రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ మనకి చూడండి ఇవన్నీ కూడా 5+5+5+35 ఈజ్ ఈక్వల్ టు 50 మార్క్స్‌కి ఇక్కడ ఆహ్, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడొచ్చేసి మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులుంటే
అంతమంది విద్యార్థులకి ఒకేసారి చూడండి ఏ విధంగా వచ్చేస్తున్నాయో. మొత్తం మార్క్స్ అన్నీ గూడా ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి. మనం నిన్నటి వరకొచ్చేసి ఇండివిడ్యువల్‌గా మనం డౌన్‌లోడ్ చేయడం చేసుకున్నాం. చాలా రిస్క్‌తో కూడుకున్నది. అయినా గూడా చేసాము. వాటన్నిటి గూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో నోట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు కొత్తగా ఎనేబుల్ అయింది ఈ ఆప్షను. ఈ ఆప్షన్ ద్వారా మొత్తం మన స్కూల్‌లో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క శాంపిల్ 1, శాంపిల్ 2 2 గూడా ఒకేసారి రిపోర్ట్స్ అన్నీ గూడా రావడం జరిగింది. సరే అయితే ఇక్కడ కొన్ని మీకు తెలియజేస్తాను కొన్ని విషయాలు. ఇక్కడ చూడండి ఒక విద్యార్థి తీసుకుందాం. ఒక విద్యార్థి పేరు 2 సార్లు రావడం జరిగింది. ఒక విద్యార్థి పేరు 2 సార్లు రావడం జరిగింది. ఎయ్ ఎందుకంటే ఇక్కడ ఒక విద్యార్థి ఇవన్నీ గూడా శాంపిల్ 1కి సంబంధించినటువంటివి ఈ రిపోర్టు. ఈ దిగువన ఉన్నటువంటిది శాంపిల్ 2 సంబంధించినటువంటి రిపోర్టు. కాబట్టి ఒక విద్యార్థికి సంబంధించినటువంటి శాంపిల్ 1, శాంపిల్ 2 సంబంధించినటువంటి 2 గూడా పైన శాంపిల్ 1, దిగువన శాంపిల్ 2 ఇవ్వడం ద్వారా 2 సార్లు ఆ పేరు రావడం అనేది జరిగింది. కనుక ఇదంతా గూడా మొత్తం మనకి ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి ఎంత బాగా మొత్తం రిపోర్ట్ అంతా గూడా వచ్చింది. సో, ఈ రిపోర్ట్‌ని మనం ఇక్కడ ఎక్స్ అని పార్ట్ చూస్తున్నాం. ఇది ఎక్సెల్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు మనం డా పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేయాలంటే ఇక ఉన్నటువంటి ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి మనకి సేవ్ యాస్ పీడీఎఫ్ అనేటువంటిది దాంట్లోకి వస్తుందనమాట. మనం ఇక్కడ ఇగ మొత్తం మన స్కూల్‌కి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క శాంపిల్ 1, శాంపిల్ 2 సంబంధించినటువంటి మార్క్స్ అన్నీ గూడా 5+5+5+35కి రిడ్యూస్ అయ్యి మరి ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి సేవ్ అవుతాయి. ఈ సేవ్ ఆప్షన్‌ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క సిస్టమ్‌లోకి అవి సేవ్ అవుతాయి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేస్తున్నాయి. చూడండి మనం ఈ విధంగా సేవ్ చేసేసుకున్నాం. సో, అవి మన సిస్టమ్‌లో సేవ్ అయిపోయినాయి. ఈ విధంగా మన యొక్క ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సంబంధించినటువంటి అన్నీ గూడా ఒకేసారి పిల్లల అందరివి శాంపిల్ 1, శాంపిల్ 2 ఈ విధంగా మనకి ఎక్సెల్‌లో గాని, తర్వాత పీడీఎఫ్‌లో గాని మనం డౌన్‌లోడ్ చేసుకోగలం. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ Padu Tech channel, like it and share it. Thank you.